డ్రైవర్ అన్న అతి త్వరలో లోకల్ ఎలక్షన్ జరగబోతుంది. ఒక డ్రైవరు ఎందుకు ఈ లోకల్ ఎలక్షన్లో పాల్గొనకూడదు? డ్రైవర్కి గుర్తింపు తేవాలని ఒక డ్రైవర్గా, ఒక డ్రైవర్ యూనియన్ లీడర్గా నా వంతు బాధ్యతగా నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో ద్వారా ప్రతి డ్రైవర్కి కోరుకునేది ఏమంటే, లోకల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్ అన్న లోకల్ ఎలక్షన్లో పోటీ చేయండి. మీకు అన్ని విధాలుగా ఫుల్ సంపూర్ణ మద్దతు, సపోర్టు మేము ఇస్తాం. మనం కూడా మన బల నిరూపణ చేసుకోవాలి. డ్రైవరు అన్ని రంగాల్లో పాల్గొనగలడు, అన్ని రంగాల్లో డ్రైవర్ కూడా ఉండగలడు అని మనం తెలపరచాలి. మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కార్పొరేటర్లు, మేయర్లేనా, ఎమ్మెల్యేలు కూడా అవుతారు డ్రైవర్లు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, రాజ్యసభ నంబర్లు కూడా అవుతారు, ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా అవుతారు. మళ్ళీ మన వాళ్ళు ఎందుకో మనం డ్రైవర్ కదా అని అనుకుంటున్నాం. డ్రైవరు ఏ దానికి కూడా తక్కువ కాదన్న, ప్రతి ఒక్క దానికి అరుగుడే. మళ్ళీ మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ తాలూకాలో, మీ జిల్లాలో మీరందరూ పోటీకి సిద్ధపడండి. మీరు పోటీ చేయండి, గెలిచి వీళ్ళకి చూపెడదాం. గెలవడమే కాదు, వీళ్ళందరికంటే కూడా మంచిగా పాలించగలం, మంచిగా ప్రజల్ని చూసుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళలోంచే మనం వచ్చినది. మనం కూడా డ్రైవర్లం, బడుగు బరిగిన వర్గానికి చెందిన వాళ్ళం, మనం కార్మికులం. మళ్ళీ డబ్బున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది బీదోళ్ళ సమస్యలు, ఊరికి పెద్దకి ఏం తెలుస్తుంది బీదోళ్ళ కష్టాలు, గుండాయిజం, రౌడీజం చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది బీదోళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యలు. ఒక డబ్బులు, రౌడీజము ఊరికి పెద్ద అంటే కాదు. అన్నీ కష్ట సుఖాలు తెలిసినతనే ఊరిని, గ్రామాన్ని, మన దేశాన్ని బాగు చేయగలరు. ఇవన్నీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరంటే ఓన్లీ సింగిల్ డ్రైవర్. డ్రైవర్ కంటే ఇంకా ఎవరు గొప్ప కాదు నా దృష్టిలో. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్.